హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్. ఏపీలో ఉన్న పప్పు ధాన్యాల రైతులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ కేంద్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని కూడా పెంచింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో 94,500 టన్నుల పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 1.13 లక్షల టన్నులకు పెంచింది. ఇక అలాగే మార్కెట్లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారికంగా వెల్లడించారు. ఇక అటు ఏపీకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఏపీలో కందుల సేకరణ పరిమితిని 1.13 లక్షల టన్నులకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఇక దీనివల్ల మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు కనీస మద్దతు ధరకు ప్రభుత్వానికి రైతులు అమ్ముకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇక అలాగే 2026 రబీ సీజన్ కోసం 23 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గత ప్రభుత్వాల కంటే ఇది అత్యధికమని వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.